నమస్కారం అండి. నిన్న తిరుపతిలో తొక్కీసలాటలో జరిగిన ఘటన చాలా హృదయాన్ని కలచివేసింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. టీటీడీ వైఫల్యం అని చెప్పొచ్చు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చర్య ఉంది అని చెప్పొచ్చు. ప్రజల పట్ల, భక్తుల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉంది, అలాగే ప్రభుత్వంతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే టీటీడీ వ్యవస్థ కావచ్చు, ఎంత నిర్లక్ష్య వైఖరిగా ఉందో మనకు అర్థమవుతుంది. ఈరోజు అంతమంది చావు కారణమైన వీళ్ళందరినీ ఖచ్చితంగా శిక్ష పడాలి. ఈరోజు ఏ చర్చిలో జరగట్లేదు ఇలాంటి చర్యలు, ఏ మసీదులో చర్యలు జరగట్లేదు, కానీ కేవలం హిందువులో మాత్రం ఇలా జరగటానికి కారణాలు కూడా మనం పరిశీలించాలి. ఈ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఆలయాల్లో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా కానీ నిప్పు కాల్చి బూడిద చేసినట్టుగా బట్ట కాల్చి జగన్మోహన్ రెడ్డి గారు పైన విసిరేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కుప్పం పర్యటనలో ఈ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం సెక్యూరిటీగా పెట్టుకున్నాడే తప్పుతా భక్తులు ఇప్పుడు రాబోయేది టీటీడీలో వైకుంఠ ఏకాదశికి ఎంత జనాలు వస్తారు, ఏ విధంగా తొక్కీసలాటలు జరుగుతాయి, ఏ విధంగా అధికారులు భద్రత కల్పించాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ ఉండాలి అనేది ఎన్నో రోజుల నుంచి అందరూ ఈ వ్యవహారం పైనే ఫోకస్ పెడతారు. మరి ఈ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఈ సెక్యూరిటీని అంతా అక్కడ వాడుకోవాల్సిన అవసరం ఏంటో ప్రజలందరూ గమనించాలి. అంటే ఇక్కడ చంద్రబాబు ఆయన సెక్యూరిటీ పైన ఉన్న ఇది ప్రజల మీద కానీ లేదంటే భక్తుల పైన కానీ ఎందుకు కలగలేదు అని నేను అడుగుతున్నాను. రెండవ విషయం, ఈ పోలీసు యంత్రాంగం మొత్తము చంద్రబాబు నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు అల్లకల్లోలు అయిపోతుంటే టీటీడీ వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యతను వ్యవహరిస్తుంది? ఈరోజు ఈవో గారు చైర్మన్ గారు వచ్చి పోలీస్ యంత్రాంగం మీద తోసేస్తున్నారు. మరి పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి ఎందుకు విఫలమైందో ఈ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పాలి. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన నిప్పులు చెరిగిన అనిత గారు ఇంత జరుగుతుంటే ఇంత ఇదిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదో కూడా చెప్పాలి.